అంత జరిగితే ఇది చిన్న విషయం అంటారేంటి? ఎవరో చెప్పండి, నేను చూసుకుంటాను. ఆనంద్ గారు, వర్క్ లో ఉన్నారా? అసలు ఏం జరిగిందండి? ఎవరు మీ మీద అటాక్ చేసింది? ఎవరో కాదండి, మీ ఆఫీస్లో ఎంప్లాయ్ శ్రావణ్. శ్రవణ? అతను మిమ్మల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతనలా ఇదంతా? కొన్ని నెలల ముందు అతను నన్ను ప్రేమించానని మా నాన్నని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఏర్పాటు చేశాడు. కానీ పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత తనతో సహా వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ గురించి తప్పుగా అర్థం చేసుకుని పెళ్లి మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత నేను నా చెల్లి ఆ ఊరిని విడిచి ఈ ఊరికొచ్చాం. ఇప్పుడు నన్ను మీ ఆఫీస్లో చూసిన తర్వాత మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. కానీ నేను నిరాకరించాను. అతనేమో నన్ను బలవంతంగా నేను పెళ్లి చేసుకోవాలని నన్ను లాక్కుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ సమయానికి విరాజ్ గారు వచ్చి నన్ను కాపాడారు. అంటే చైత్ర గారికి శ్రవణ్ అంటే ఇష్టం లేదా? నేను అనవసరంగా శ్రవణ్ మాటలు విని వీళ్ళిద్దరూ లవర్స్ అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ నేను మీకు ముందే చెప్పాలి, కానీ నేను మీ దగ్గర నా గతాన్ని దాచాను. అయ్యో పర్లేదండి. ఎందుకంటే నా జీవితంలో నాకున్న ఒక్కగానొక్క బెస్ట్ చాలా థ్యాంక్స్ అండి. చైత్ర గారు, ఫ్రెండ్షిప్లో సారీలు థ్యాంక్స్లు ఉండవు. ఓకే ఆనంద్ గారు. నేను చైత్ర గారి గురించి చాలా తప్పుగా అనుకున్నాను. ఇప్పటి నుంచి అలాంటి తప్పులకి చోటివ్వకుండా నేను తనకొక వెల్ విషర్లా ఉంటూ తనకి ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను. ఇది ఒట్టి బబుల్ గమ్ కాదు, అంతకంటే స్ట్రాంగ్ గమ్లా ఉంది. చాలా మందిని ఈజీగా వదిలించుకున్నాను,
కానీ దీన్ని మాత్రం అస్సలు వదిలించుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి ఈరోజు వదిలించుకోవాలి. ఎలా ఎలా పొట్టి, హే పొట్టి, హే పొట్టి, నిన్నే. పొట్టి ఆగు, నా మాట విను. హే పొట్టి ఆగు, ఆగమంటే ఆగవే. నన్ను చైత్ర అని పిలిస్తేనే పలుకుతాను. మరెన్నాళ్ళు పొట్టి అంటే పలికావు? నువ్వే పొట్టివి. చైత్ర గారు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నీకా? ది గ్రేట్ రాక్ స్టార్ విరాజ్ గారికి ఆఫ్టర్ ఆల్ ఈ చైత్ర హెల్ప్ చేయాలా? ఇదిగో ఇలాగే వెడకారం చేస్తే నాకు మళ్ళీ కోపం వస్తుంది. నేను ఏదో ఒకటి తిడతాను అంతే. అయితే వేరే వాళ్ళని చూసుకో, నేను నీకు హెల్ప్ చేయను. చైత్ర, నాకు ఒక చిన్న హెల్ప్. ఈ కాల్ లిఫ్ట్ చేసి ఈ నెంబర్ నీది, కొత్తగా తీసుకున్నాను, మళ్ళీ కాల్ చేయొద్దు అని చెప్పవా ప్లీజ్? అవతల వాళ్ళు ఎవరు? అదొక హెడేక్ అన్నట్లే. హెడేక్ తెచ్చుకునే ముందు ఆలోచించవా? హలో, చెప్పిన పంచే ఎక్స్ట్రా చేయకు. అయితే నేను అస్సలు చెయ్యను. సరే వెళ్ళు. మొన్న నేను ఇలాగే అనుకుని నిన్న రౌడీల దగ్గర నుంచి నిన్ను సేవ్ చేయకపోతే బాగుండేది కదా. అప్పుడు ఈ తలకి దెబ్బ తగిలేదే కాదు. తప్పు నాదే తప్పు. సరే సరే, ఏడవకు, మాట్లాడతాను. ఫోన్ డౌట్ రాకుండా మాట్లాడవా ప్లీజ్? మళ్ళీ తన నుంచి నా కాల్ మాత్రం రాకూడదు. హలో విరాజా? విరాజ్ ఎవరు? నేను కొత్తగా ఈ సిమ్ తీసుకున్నానండి. ఆ వేస్ట్ ఫెల్లో ఎవరో నాకు తెలీదు. ప్లీజ్ ఇక నుంచి మీరు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. అయ్యో, చెప్పాను కదండి ఆ కొండముచ్చు నాకెవరో తెలియదని. అతని నంబర్ నాకెలా తెలుస్తుందండి? నాకు ఇంకోసారి కాల్ చేయొద్దని చెప్తున్నానా? మీ టైం మీరే వేస్ట్ చేసుకుంటారు. పర్లేదు, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్స్ పొట్టి. వేస్ట్ ఫెలో. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? తెలుసు. నువ్వే చెప్పేది నువ్వు వింటే బాగుపడతావు. చెప్పండి మేడం. నీకు ఫ్రెండ్ కి, గర్ల్ ఫ్రెండ్ కి, లవర్ కి తేడానే తెలీదు. అవన్నీ తెలియకుండానే ఇంతమందిని మెయింటైన్ చేశానా? సరే, అయితే ఫ్రెండ్ కి, గర్ల్ ఫ్రెండ్ కి, లవర్ కి తేడా ఏంటో చెప్పు. దట్ ఈస్ వెరీ సింపుల్. ఫ్రెండ్ ఇస్ ఎ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇస్ గర్ల్ ఫ్రెండ్, లవర్ ఇస్ లవర్. ఇప్పటిదాకా ఆ ఫ్లేవర్ కి నేను వెళ్ళలేదు. నువ్వు చెప్పలేవులే గాని నీకది తెలుసుంటే అమ్మాయిల విషయంలో నువ్వెప్పుడు ఇలా ఇబ్బంది పడవు. నీకేదో బాగా తెలిసినట్టు. నాకు తెలుసు. ఏంటో అది చెప్పు. ఫ్రెండ్ అంటే జీవితాంతం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీతో ఉండేవాడు. నువ్వు కృంగిపోతుంటే వెన్ను తట్టేవాడు. నువ్వు పొంగిపోతూ ఉంటే హెచ్చరించేవాడు ఫ్రెండ్ అంటే. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ అంటే. చాలు చాలు చాలు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. తను లేకపోతే నీకు టైమే గడవదు. తను లేకపోతే నీకు రోజు గడవదు. సమ్టైమ్స్ నీ అన్ని అవసరాలకి తనే ఉంటుంది. నువ్వు తన అవసరంలో లేవనుకో, జస్ట్ బ్రేకప్ అయి వెళ్ళిపోతుంది. అదే కదా మనం రెగ్యులర్ గా చేసేవి. ఓకే, లవర్ అంటే? లవ్వర్ అంటే తను లేకపోతే నీకు జీవితమే లేదనిపిస్తుంది. జీవితాంతం తను పక్కనే ఉండాలనిపిస్తుంది. తనను అలాగే చూస్తూ బతికేయాలనిపిస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా తనే నీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలనిపిస్తుంది. తనే లవ్వర్ అంటే. చాలా కాంప్లికేటెడ్.
అయినా ఏం చెప్పావు పుట్టి, నీ పిచ్చి ఫిలాసఫీకి నీకు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. నీకు మంచి చెప్పినా అర్థం కాదు, వేస్ట్ ఫెల్లో. అసలు నీకు చెప్పాను చూడు, నాది నాది బుద్ధి తక్కువ. ఓ యు రియలైజ్డ్, నీకు బుద్ధి కాదు అన్నీ తక్కువ. ఛ! మరి నీకు అన్నీ ఎక్కువే కదా. ఒకసారి నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు నీ చుట్టుపక్కల ఉన్నారేమో ఆలోచించుకో, అప్పుడు నీకు నిజం తెలుస్తుంది. ఛ! ఎవరు లేరు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ అంటే. నువ్వు తన అవసరంలో లేవనుకో, జస్ట్ బ్రేకప్ అయి వెళ్ళిపోతుంది. లెట్స్ బ్రేకప్. బేబీ నో. లవర్ అంటే తను లేకపోతే నీకు జీవితమే లేదనిపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తనే నీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలనిపిస్తుంది. గాడ్, అన్నిట్లో ఈ పొట్టిదే గుర్తుకొస్తుందేంటి? ఈ పొట్టిదాని కళ్ళే మ్యాగ్నెట్ అనుకున్నాను, కానీ మాటల్లో కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. విరాజ్, బీ కాన్షియస్. ఈ పొట్టిదానికి అడుగు దూరంలో కాదు, కిలోమీటర్ దూరంలో ఉంటేనే బెటర్. హాయ్ ఆంటీ. హాయ్ స్మైలీ, రా కూర్చో. ఆంటీ, నేను ఆ సీతారత్నం క్యాటరింగ్ గురించి ఎంక్వైరీ చేశాను. ఎందుకు స్మైలీ? ఎందుకంటారేంటి ఆంటీ? మనకి శత్రువు ఉంది అన్న తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఒక అంచనాకి రావాలి. అప్పుడే కదా ఏమన్నా చేయాలన్న ఐడియా వస్తుంది. ఓ సరే, మరి వాళ్ళ గురించి ఏం తెలుసుకున్నావు? వాళ్ళ మీద ఏం అంచనా వేశావు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలాంటి పిచ్చుక లాంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళ మీద స్కెచ్ వేస్తే బ్రహ్మాస్త్రమే అవుతుంది కదా, ఎందుకంటే అంత చిన్న వాళ్ళు. వాళ్ళు క్యాటరింగ్ కూడా చాలా చిన్నది. అదే స్మైలీ, నా బాధ కూడా. అంత చిన్న క్యాటరింగ్ వాళ్ళకి, మనలాంటి రేంజ్ ఉన్న వాళ్ళకి క్యాటరింగ్ చేసే అర్హత కూడా ఉండదు. అవునంటీ, వాళ్ళ రేంజ్ ఏదో మధ్యతరగతి కుటుంబాల వరకు అయితే ఓకే, మనకి తగ్గట్టుగా వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళకి ఆ చైత్ర చెప్పిందని గుడ్డిగా క్యాటరింగ్ ఇచ్చేశాడు ఆనంద్. అందుకే నాకొక ఐడియా వచ్చి మనకి చేయాల్సిన వంటకాల లిస్ట్ తీసుకొచ్చాను. వంటకాల లిస్టా? ఏది ఇటివ్వు. నేను లిస్ట్ చేసిన డిషెస్ చాలా లేటెస్ట్. అవి చేయడం టాప్ క్యాటరింగ్ వాళ్ళ వల్లే కాదు, ఇంకా సీతారత్నం లాంటి చిన్న స్థాయి వాళ్ళకైతే అస్సలు అవ్వదు. నువ్వు వేసిన ప్లాన్ చాలా బాగుంది స్మైలీ, కానీ ఇప్పటికిప్పుడిస్తే. ఆంటీ, అసలు మీరు క్యాటరింగ్ అని మాట్లాడిన తర్వాత పలానా వంటకాలు కావాలని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. చాలు కదా ఆంటీ, వంటకాల వివరాలు తెలుసుకోకపోవడం వాళ్ళ తెలివి తక్కువతనం. మనం ఇలా దెబ్బ కొడతామని వాళ్ళస్సలు ఊహించుండరు. ఈ వంటకాల లిస్ట్ చూడగానే కళ్ళు బయలు కమ్మి మా వల్ల కాదని వాళ్లే క్యాటరింగ్ మానుకొని పారిపోతారు. ఐడియా బాగుంది స్మైలీ, కానీ వాళ్ళని ఇక్కడికి రప్పించి
అవమానించాలనే కదా నేననుకున్నది. ఆంటీ, దానివల్ల మనకి రిస్క్ కదా. అప్పటికప్పుడు ఫుడ్ ఎలా వస్తుంది? యాక్చువల్గా అయితే దానికి బ్యాకప్ ప్లాన్ రెడీ చేశాను. ఆంటీ, ఇది మీకు సరైన అవకాశం. ఎందుకంటే ఈ వంటకాలు వాళ్ళు చేయలేరు. అలాగే వాళ్లకున్న కరువుకి ఆనందించిన అడ్వాన్స్ ఎప్పుడో వాడేసుంటారు. అవి ఎలాగో తిరిగి ఇవ్వలేరుగా. సడన్ గా కాంట్రాక్ట్ మిస్ అయినందుకు వాళ్ళు నలిగిపోతారాంటీ. ఎంగేజ్మెంట్ రోజు మీరు ప్లాన్ చేసే స్కెచ్ మీకు ముందే వచ్చిందనుకోండి, వాళ్ళు అడ్వాన్స్ వెనక్కి ఇవ్వలేనందుకు మీరేదైనా చేయొచ్చు కదా. మంచి ప్లాన్ స్మైలీ. సరే, ఇప్పుడే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. హలో, ఇట్రా. చెప్పండి మేడం. ఎంగేజ్మెంట్ కి ఏ డిషెస్ ప్రిపేర్ చేస్తున్నారు? అదే ఈరోజు ఆనంద్ గారితో మాట్లాడి సీతమ్మకి చెప్పాలనుకున్నాను మేడం. డిషెస్ గురించి ఆనంద్ అడిగితే ఏం తెలుస్తుంది? డిషెస్ గురించి అయితే హంస ఆంటీనో గోమతి ఆంటీనో అడిగితే కన్ఫర్మ్ చేస్తారు, కానీ ఆనంద్కేం తెలుస్తుంది? ఓకే మేడం, మీరు ఏ వంటలు కావాలనుకుంటున్నారు? మాకు కావాల్సిన డిషెస్ అన్నీ ఒక లిస్ట్ చేయించాను. ఇవి చేయండి చాలు. మేడం, ఈ వంటలేంటి? ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, ఇంకా కొన్ని అయితే పేర్లు కూడా తెలియనట్టున్నాయి. పెద్దవాళ్ళ ఇంట్లో క్యాటరింగ్ అంటే ఇలాగే ఉంటుంది. కానీ ఇన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయని నేను అనుకోలేదు మేడం. మరి ముందు తెలుసుకోవాలి కదా. అంటే మీకొచ్చిన సాంబార్, పప్పు, అప్పడాలు చేస్తే సరిపోతుందనుకున్నావా? మేడం, ఇన్ని వెరైటీస్ కావాలని ముందుగానే చెప్పాల్సింది. పోనీ మీరైనా ముందుగా అడగాల్సింది కదా. మీకొచ్చిన వండేసి మీరు పెట్టినవి తినాలి అంటున్నావా? నేను అలా అనలేదు మేడం. ఏంటత్తయ్య డిస్కషన్? చూడరా విరాజ్, మనకి నచ్చిన వెరైటీస్ క్యాటరింగ్ చేయరట, వాళ్ళకి నచ్చినవే చేస్తారట. హే హలో, ఏం నీ ప్రాబ్లం? ఆయన క్యాటరింగ్ ఒప్పుకుంది, వంట చేసేది ఆంటీ, నువ్వు కాదు కదా. క్యాటరింగ్ అంటే అన్ని చేయాలి కదా విరాజ్. అవునదినా, అన్నీ చేయాలి. రావని నేను అనట్లేదండి. ఎంగేజ్మెంట్ రేపే. వీటిలో కొన్ని వంటకాలని 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన వంటల గురించి తనకేం తెలుసని తనని అడుగుతున్నారు. ఏంట్రా, ఏమైంది? ఏదో ప్రిపేర్ చేసుకోవాలంటున్నారు. ఏం లేదు మామ్, అన్నయ్య ఎంగేజ్మెంట్ కి కొన్ని వెరైటీస్ చేయమని అత్తయ్య చెప్తుంటే తను చేయలేమని చెప్తుంది. విరాజ్, ఇవి నేను చేయమని చెప్పినవి కాదు, అవన్నీ స్మైలీ వాళ్ళ ఫాదర్ చేయమని చెప్పారు. ఓ, పర్లేదులేండి ఆంటీ, వాళ్ళు చేయలేకపోతే బలవంతం ఎందుకు పాపం. మా నాన్నకి నేనే సర్ది చెప్పుకుంటానులేండి. చైత్ర, మీ వాళ్ళకొచ్చిన వంటకాలే చేయమని, సరేనా? అదేంటమ్మా అలా అంటావు? చైత్ర, ఏదో ఒక విధంగా సీతారత్నం గారికి చెప్పి ఆ వంటలేవో చేయించమ్మా. లేకపోతే వియ్యంకుల వారు చాలా ఫీల్ అవుతారు.